హాయ్! మనం నత్తలేసుకుని వంకాయ కూర వండుకుందాం. ఆయిల్ పెట్టి పోపులేసుకొని కొంచెం వేగనివ్వాలన్నమాట. నేను శనగ నూనె వేసాను, అందుకే ఎక్కువ పొగలాగా వస్తుంది. అవి వేగిన తర్వాత నత్తలేసి ఏపాలి. అవి ఎండుచేప ముందే ఏపుకోవాలి, ఏదైనా సరే ఏపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దాంట్లోనే నేను ఆనియన్స్ వేసాను, ఒక పెద్ద ఆనియన్స్ ఒక 2 కట్ చేశాను. కట్ చేసి వేసి సాల్ట్ వేసి మగ్గనివ్వాలన్నమాట. బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేస్తే, పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్ వస్తుంది వంకాయ నత్తళ్ళ కూరకి. ఎండి చేపేసిన కూర దేనికైనా పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్ వస్తుంది. వంకాయలు వేసేసి మగ్గనిద్దాం. మగ్గనిస్తే ఒక 2 నిమిషాలు మూత పెడితే మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం వేసి మళ్ళీ తిప్పి మూత పెడుతున్నాను అనమాట. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎండి చేప ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు. ముళ్ళు మెత్తగా ఉంటుంది కదా నత్తల్లో వచ్చేటప్పటికి, అందుకని చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట. ముళ్ళులేం గుచ్చుకోవడానికి. మగ్గిపోయింది. కొంచెం కస్తూరి మేతి వేస్తున్నాను. తర్వాత కొంచెం ఇది కూడా వేసాను అనమాట, పుదీనా, ఎండిపెట్టిన పుదీనా అనమాట. ఎక్కువ పుదీనా ఉండేటప్పటికి కొంచెం ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టయితే ఎండిపోయింది, దేంట్లో అయినా వాడుకోవచ్చు. చాలా